నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మనం బైక్ పై ఇరుకైన రోడ్లలో డ్రైవ్ చేస్తూ ఉంటే చాలాసార్లు ఓ విషయాన్ని మనసులో అనుకుంటూ ఉంటాం. ఈ రోడ్లలో బైక్ వెళ్ళడానికి కష్టంగా ఉంటే వీడేంట్రా బాబు ఎంత పెద్ద కార్ వేసుకుని వచ్చాడని ఖచ్చితంగా అనుకుంటాం. ముఖ్యంగా పెద్ద కార్లు, ఎస్యూవీలు నగర వీధుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారులో ఉన్న వారికి ఇవి కంఫర్ట్గా అనిపించవచ్చు, కానీ వీటి సంఖ్య పెరగడం వల్ల మనకు, మన రోడ్లకు, మన ఊరి గాలికి చాలా సమస్యలు వస్తున్నాయి. పెద్ద కార్లు వేగంగా నడిస్తే ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. వీటి బరువు ఎక్కువగా ఉండడం కారణంగా అవి ఢీ కొడితే నష్టం కూడా ఎక్కువగా జరుగుతుంది. అంతేకాదు, పెద్ద కార్లు రోడ్లపై ఎక్కువ స్థలం తీసుకుంటాయి. దీనివల్ల ట్రాఫిక్ పెరుగుతూ ఉంటుంది. అలాగే కాలుష్యం కూడా పెరుగుతుంది. ఇదంతా కేవలం విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా జరుగుతోంది. చెప్పాలంటే మన హైదరాబాద్లోనూ జరుగుతోంది. నిజానికి ఇండియాలో కారు ప్రమాదాలు చాలా ఎక్కువనే చెప్పాలి. ఇటు ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యం ఉన్న పట్టణాల్లో భారత్లోని సిటీలు భారీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద కార్ల పెరుగుదల ఒక ముఖ్యమైన సమస్యగా మారుతోంది. నిజానికి పెద్ద కార్లతో ఇంత సమస్య ఎందుకు అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. మనం చూస్తుంటాం కదా, రోడ్డు మీద ఒక పెద్ద ఎస్యూవీ నిలబడి ఉంటే దాని పక్క నుంచి వెళ్ళడానికి బైక్లకు కూడా స్థలం ఉండదు. రోడ్లో ఎక్కువ స్పేస్ అవే క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. మన రోడ్లు అసలుకే చాలా దారుణంగా ఉంటాయి, అది చెప్పనక్కర్లేదు. పెద్ద వెడల్పు కూడా ఉండవు. ఈ కారణాలతో ట్రాఫిక్ భారీగా పెరుగుతుంది. ఇంకో సమస్య కూడా ఉందండోయ్. పెద్ద కార్ అంటే పెద్ద టైర్లు, పెద్ద బ్రేక్స్, పెద్ద ఇంజిన్, ఇవన్నీ గాలి కాలుష్యాన్ని కూడా ఎక్కువ చేస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే కార్ల నుంచి వచ్చే పొగ మాత్రమే కాలుష్యానికి కారణమని భావిస్తారు. కానీ నిజానికి కారు టైర్లు రోడ్డుతో రుద్దుకోవడం వల్ల దుమ్ము పెరుగుతుంది, ఎగురుతుంది. బ్రేక్ వేసినా వెయ్యకున్నా కూడా చిన్న చిన్న దూలలు గాల్లోకి ఎగిరిపోతాయి. ఇదంతా కూడా మనం పీల్చే గాలిని చెడగొడతాయి. పెద్ద కార్లు కాబట్టి వాటి టైర్లు, దుమ్ము, పొడి కూడా ఎక్కువే. అది మన ఊళ్ళలో కాలుష్యాన్ని చాలా పెంచుతుంది. అంతేకాదు, పెద్ద కార్లు రోడ్డుపై రావడం వల్ల ఒక సైకిల్ మీద వెళ్లే వాళ్ళు, బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు, ఇంకా నడిచి వెళ్లే వాళ్ళు కూడా చాలా భయపడుతూ ఉంటారు. రోడ్డుపై నడవడానికి కూడా మనకు టెన్షన్ పుడుతుంది. ఒకసారి మీరే గుర్తు తెచ్చుకోండి, మన రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా పక్కన ఒక పెద్ద కారు వేగంగా దూసుకుపోతూ ఉంటే ఎంత భయం వేస్తుందో కదా. ఈ భయం వల్లే చాలా మంది నడవడం తగ్గించి బైక్లు, కార్లు ఎక్కేస్తున్నారు. ఇలాగే అందరూ వాహనాలు వాడడం మొదలు పెట్టడంతో ట్రాఫిక్ కూడా పెరిగిపోతోంది, కాలుష్యం కూడా పెరుగుతోంది. అంటే పెద్ద కార్లు పెరగడం వల్ల నేరుగా కాకపోయినా పరోక్షంగా కూడా కాలుష్యం పెరుగుతూనే ఉంది. నిజానికి పెద్ద కారు అందరికీ అవసరం ఉండదు. కొందరికి ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది, వారికి పెద్ద కార్లు అవసరమే అవ్వచ్చు. కానీ చాలా మంది కేవలం లుక్ కోసం, స్టైల్, ఫీల్ కోసం పెద్ద కార్లు తీసుకుంటున్నారు. ఈ ట్రెండ్ వల్ల చిన్న కార్లు, బైక్లు లాంటివి తగ్గిపోతున్నాయి. చిన్న కార్లు ఎక్కువైతే రోడ్డుపై స్పేస్ సేవ్ అవుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి కూడా, కాలుష్యం కూడా కొంచెం తగ్గుతుంది. కానీ పెద్ద కార్లు పెరగడం వల్ల ఈ అవకాశాలన్నీ తగ్గిపోతున్నాయి. పెద్ద కారు కొనొద్దని ఎవరూ చెప్పడం లేదండి. అవసరం ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు. కానీ పెద్ద వాహనం రోడ్డుపైకి వస్తే దాని బాధ్యత కూడా అంతే పెద్దది. స్పీడ్ తగ్గించాలి, ఇతరులను గౌరవించాలి, ట్రాఫిక్లో అతి చేయకూడదు. ఇక దీని గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన టైం వచ్చేసిందండోయ్. మన నగరాల్లో రోడ్లు ఇంత ఇరుగ్గా ఉన్నప్పుడు, కాలుష్యం ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాహనాల ఎంపికలో కూడా జాగ్రత్త పడాలి కదా. పెద్ద కారు తీసుకోవడం ఒక ఫ్యాషనే కాదు, ఒక పెద్ద బాధ్యత కూడా. మన భవిష్యత్తుకు, మన ఆరోగ్యానికి, మన గాలికి మేలు చేయాలంటే మనం ఏ వాహనం ఎంచుకుంటున్నామో కూడా ఆలోచించుకోవాలి కదండి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.